ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రంగయ్య మంగయ్య. అనగనగా ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకడి పేరు మంగయ్య, ఇంకొకడి పేరు రంగయ్య. మంగయ్య ఎంత తెలివి తక్కువవాడో రంగయ్య అంత తెలివిగలవాడు. మంగయ్యకు దమ్మిడి సంపాదించటం చేతకాదు గాని ఖర్చు మాత్రం మహాజోరుగా చేసేవాడు. ఒకనాడు మంగయ్య భార్య అతనికి 10 రూపాయలు ఇచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమంది. ఆ 10 రూపాయలు తీసుకుని మంగయ్య రంగయ్య ఏమి సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరకు వెళ్ళాడు. వచ్చి, రంగయ్య, నా భార్య నాకు 10 రూపాయలు ఇచ్చింది వ్యాపారం చేయమని. ఏ వ్యాపారం చేయమంటావు అని అడిగాడు. నేనొక మంచి వ్యాపారం చెబుతాను, అలా గనక చేశావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. ఆ వ్యాపారం ఏమిటో నాకు చెప్పు అని తొందర పెట్టాడు మంగయ్య. వ్యాపారం అంటే మరేమీ లేదు. మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది. దాన్ని 20 రూపాయలకు వీరయ్య అడిగాడు. నీకు కాబట్టి 10 రూపాయలకి ఇస్తాను. ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకు పడుకుంటే 10 రోజుల్లో మంచి గుర్రపు పిల్ల అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. 40 రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య. గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదు. నిజంగా లాభం వస్తుంది గదా అనుకొని 10 రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమన్నాడు. రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకువచ్చి మంగయ్యకు ఇచ్చి, ఇదే గుర్రపు గుడ్డు, తీసుకుని వెళ్ళు అని అన్నాడు. మంగయ్య దాన్ని నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. ఆ దారిలోనే ఒక పెద్ద అడవి ఉన్నది. అడవి మధ్యలో నుంచి నడిచి వెళుతుండగా పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య దబేలున ముందరికి పడ్డాడు. దాంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మడికాయ కింద పడి పగిలింది. గుమ్మడికాయ కింద పడి పగిలిన శబ్దానికి అక్కడే పొదలో ఉన్న కుందేలు బయటికి పరిగెత్తటం మొదలుపెట్టింది. ఆ కుందేలును చూసి మంగయ్య, అరే, గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుపోతుందే అనుకొని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తాడు. కానీ కుందేలు అందకుండా పారిపోయింది. ఇంటికి వచ్చి ఈ సంగతంతా భార్యతో చెప్పాడు. భార్య, ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను చివాట్లు పెట్టింది. మరునాడు మంగయ్య భార్య 10 రూపాయలు తగలేశావు, ఇంట్లో దమ్మిడి కూడా లేదు, ఎక్కడైనా దొంగతనానికి పో అన్నది మంగయ్యతో. సరేనని తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి, రంగయ్య, నా భార్య దొంగతనానికి పొమ్మంది, ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య. ఇళ్లలో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుపడిపోతాం, అందుకని పొలాల్లోకి పోదాం అన్నాడు రంగయ్య. ఇద్దరూ ఆ రాత్రి ఒక వరి పొలంలో ప్రవేశించారు. పంట బాగా కోతకు వచ్చింది. ఇక కోద్దాము పట్టు అన్నాడు రంగయ్య. చేతులు బాగా నొప్పి పుట్టే వరకు కోశారు. రంగయ్య మంగయ్యతో, నీకు పైన ఉండే కంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగిట్టి కావాలా అని అడిగాడు. మంగయ్య కాసేపు ఆలోచించి, నాకు కింద ఉండే గడ్డి కావాలి అని అన్నాడు. రంగయ్య గడ్డి అంతా మంగయ్యకు ఇచ్చి తాను వరి కంకులు పట్టుకొని పోయాడు. ఇంటికి పోగానే భార్య, ఎందుకు ఈ గడ్డి, వరి కంకులు ఏవి అని అడిగింది. మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. ఆమెకు కోపం వచ్చి, ఓరిని తెలివి మండా, ఇక ముందు పైవే అడుగు అని అన్నది. సరేనని తల ఊపాడు మంగయ్య. మరునాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి, ఈరోజు నాకు పై పంట కావాలి అని అన్నాడు. రంగయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రోజు రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు. ఉన్న వేరుశనగ చెట్లనన్నీ పెరికి వేశారు. రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకు ఇచ్చి కాయలు పట్టుకుపోయాడు. మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకొని ఇంటికి వచ్చాడు. అతని భార్య వాటిని చూసి, ఇవెందుకు, నెత్తిన వేసుకుని కొట్టుకునేందుకా, కాయలేవి అని అన్నది. మంగయ్యకు ఒళ్ళు మండేటట్లు కోపం వచ్చి మొదట కిందవి తెస్తే
పైవి తెమ్మంటివి. ఇప్పుడు పైవి తెస్తే కిందవి కావాలంటావు. ఎట్లా నీతో వేగటం అని అన్నాడు. పెళ్ళాం చేసేదేమీ లేక అలాంటి తెలివి తక్కువ దద్దమ్మని పెళ్లి చేసుకున్నందుకు తనని తాను 4 తిట్టుకొని ఊరుకుంది.